మీ ముఖ్యమంత్రి అన్నాడుగా మెగా డిఎస్ 25,000 జాబ్ మరి దానికి సమాధానం చెప్పండి. డిఎస్సి మెగా అంటే ఎన్ని ఇస్తా అన్నాను. మరి మీ ముఖ్యమంత్రి తెలుసా 25,000 జాబ్లే మెగా డిఎస్సి అన్నప్పుడు మరి ట్విట్టర్ వేదిక ఎందుకు చేసాడు, అసెంబ్లీ వేదిక ఎందుకు అన్నాడు? ఇప్పుడు వచ్చింది కదా, సిలబస్ మారింది. ఒకసారి వెంకట్కి ఇస్తా, మీకు ట్రాన్స్ఫర్ మేడం నేను మాట చెప్తున్నా ఏంటంటే కొంచెం టెక్నికల్ గా మాట్లాడదాం మేడం. మనం వేగ్గా మాట్లాడితే అక్కడ మిస్గైడ్ అయిపోతారు. అక్కడ డిఎస్సి విషయానికి వస్తాం. డిఎస్సి విషయానికి వచ్చినప్పుడు ఆల్రెడీ టెట్ జరిగింది. ఆ టెట్ మీదే ఎగ్జామ్ పెట్టాలని అన్నారు డిఎస్సికి. కానీ అక్కడ క్వాలిఫైయింగ్ మార్క్ ఉండే, ఏది గత ప్రభుత్వంలో క్వాలిఫైయింగ్ మార్క్ ఉంటే చాలామంది మేము ఆగమైపోతాము, ఇది చాలా పెద్ద డిఎస్సి అంటే 11,000 పోస్టుల వరకు ఉన్నాయి, మాకు అందరికి రాయడానికి అవకాశం ఉండాలనుకున్నప్పుడు మొత్తం అది క్యాన్సిల్ చేసి కొత్త టెట్ రాశారు. కొత్త టెట్ రాసే క్రమంలో క్వాలిఫైయింగ్ మార్కులు లేవు దీనికి. అందరు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక 50,000 మంది వరకు అప్పుడే బీడీ కంప్లీట్ చేసుకుని అప్పుడే డీడీ కంప్లీట్ చేసుకున్నారు, వాళ్ళకు కూడా అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సడన్గా మాకు అంటే 50,000 మంది ఉన్నారు, సడన్గా మాకు తొందరగా పెట్టేస్తున్నారు కదన్న భావన వాళ్ళకు వచ్చింది. మేడం ఇక్కడ విషయం ఏంటంటే కేవలం అంటే త్వరితగతిన ఎగ్జామ్ పెడుతున్న కారణం ఒకటే కాదు మేడం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి టీచర్స్ని అందించాల్సిన బాధ్యత ఉంటుంది మేడం. ఆ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కనుక టీచర్ని అందించకపోతే ఇది ఇట్లా డిలే ప్రాసెస్ పోతుంటుంది. ఇప్పుడు ఈ వేదిక 25,000 మందిని ఇవ్వచ్చు కదా, మరి అట్లా మీరు అనుకున్న చెప్తాను మేడం. మొత్తం 18,000 వచ్చినాయి. మొత్తం లిస్టు తీస్తేనే 18,000 వచ్చినాయి. మేడం ఒక్క నిమిషం చెప్తా మీరు క్వశ్చన్ అడిగిన నేను చెప్పాలి కదా, చెప్పండి. నేనేమంటున్నా డిఎస్సి అంటే కేవలం రిక్రూట్మెంట్ ఒకటే కాదు మేడం, దాంట్లో ప్రమోషన్స్ కూడా ఉన్నాయి మేడం. దాంట్లో ప్రమోషన్స్ కూడా ఉన్నాయి. మీరు ఒక్కటే క్లారిటీగా ప్రకారము ఈ రోజు ఖచ్చితంగా నెక్స్ట్ అకాడమిక్ నెక్స్ట్ అకాడమిక్ టీచర్స్ అందివ్వాలని చెప్తున్నాను. అందించాలనుకున్నప్పుడు మీరు నిజంగానే వాళ్ళ మీద నిరుద్యోగుల మీద అంత ప్రేమ ఉన్నప్పుడు పాత గవర్నమెంట్ లో ఒక 5,000 ఒక 6,000 కలిపి 11,000కు బదులు మరి 25,000 ఇచ్చి ఉంటే ఏమైతుండే? మీరు ఇస్తామని చెప్పారు. చెప్తా వినండి మేడం. దాని మీద లెక్కలు తీస్తేనే మొత్తం 18,000 వచ్చినాయి. అంటే ఇప్పుడు 20,000 అంటే ఇంకో ఎక్స్ట్రా చేయమంటారా? ఇంకో విషయం మేడం, మీకు డౌట్, నాకు డౌట్, టెట్ సంవత్సరానికి ఎన్నిసార్లు జరుగుతుంది మేడం? టెట్ సంవత్సరానికి ఎన్నిసార్లు జరుగుతుంది మేడం? సంవత్సరానికి టెట్ ఎన్నిసార్లు జరుగుతుంది మేడం? ఎన్నిసార్లు జరుగుతుంది? నేను మిమ్మల్ని అడగలే మేడం, మీరు ఎన్నిసార్లు జరుగుతుంది? 2 సార్లు జరుగుతుంది మేడం. నేను చెప్తాను 2 సార్లు జరుగుతుంది. ఇప్పుడు ఇన్ కేసు మీరు చెప్తున్న పోస్ట్ పోన్ ప్రక్రియ కనుక పోస్ట్ పోన్ చేయాల్సి వస్తే నెక్స్ట్ డేట్ కి ఎలా తీసుకురావాలి చెప్పండి. మరి దానికి రీజన్ చెప్పండి. మేమేమంటున్నాం? క్వశ్చన్ మీరే రైజ్ చేశారు కదా, ఆన్సర్ మేము చెప్పినాం కదా, సొల్యూషన్ మీరు చెప్పండి.